ఇండియానా అదే అది అక్షర మరి ఇప్పుడు వీలైనంత వరకు కొంచెం ముందుగా ప్రయత్నం చేయండి మీరు. సరే అన్న. నాకు ఇస్తే నేను వేస్తా తల్లి. అమ్మా నువ్వు ఎంతసేపు శ్రావణవాస సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానం పోచమ్మ దేవాలయం శ్రావణ మాసం ప్రారంభం నుండి ప్రతి వారము ఒక్కొక్క రకంగా అమ్మను అలంకరణ చేస్తూ అందరికీ దర్శనమిస్తూ ఈరోజు బుధవారం నాడు మరి పండ్లతోటి అలంకరణ చేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా 1000 బోనాలు మరి ఈరోజు రావడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు దాదాపుగా ఒక 20,000 బోనాలు మరి పోచమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. మేము తరతరాల నుండి కుమ్మరులే పూజారులుగా గతంలో సుత మా తాతలు ముత్తాతలు ఈ గుడిని నిర్మాణం చేసిండు. గతంలో ఇక్కడ కొంత పాత ఉన్నటువంటి పోచమ్మ తల్లిని తలను పలగొట్టి బాయిల వేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అప్పుడు మా కుమ్మరి పెద్ద మనుషులు తాతలు ముత్తాతలు ఆ తల్లిని నెత్తి మీద పెట్టుకొని దీపం నెత్తి మీద పెట్టుకొని వరంగల్ పట్టణం మొత్తం కలర రాకుండా తిరిగి మరి మళ్ళీ ఈ స్థానంలోనే గుడిని నిర్మాణం చేసినటువంటి మా పూర్వీకులు. ఆనాటి నుండి మేము పూజారులుగానే వస్తూ ఉన్నాం. ఈ గుడి సుత కుమ్మరులమే మేము కట్టడం జరిగింది. దీనిలో ఇప్పటి వరకు రాజకీయాలు రాలేదు. మేము ఇప్పటికి సుధా రాజకీయ పార్టీలే కోరేది ఏంటి అని అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా గుడి అభివృద్ధి కొరకు పనిచేయాలని చెప్పి రాజకీయ నాయకులను కోరుతూ ఉన్నాం. రాజకీయాలకు ఈ గుడిని తీసుకురావద్దు, మేము ఒకటే కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది అభివృద్ధి చేసిళ్ళు. బసవరాజ్ సారయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫండ్ పట్టుకొచ్చి ఈ పోచమ్మ గుడిని పునర్నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి కొండ సురేఖ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్ వేయడం జరిగింది. నన్నపల్లి నరేందర్ గారు సుత మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సుత ఫండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు రాజకీయంగా ఇక్కడ ఉన్నా వారు ఈ గుడిని డెవలప్ చేసేందుకు మరి ఫండ్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. గుడి పాతదానికన్నా ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నది. దీనిలో భాగంగా మరి మాకు సుత మేము ఒకటే కోరుతున్నాం. వరంగల్ మరి తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ గారు
మరి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి కొండ సురేఖ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుమ్మర పూజారులుగా, పోషమ్మ గుడి పూజారులుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. మరి వెనుక సైడ్ ఉన్నటువంటి మరి ప్రహారీ గోడను నిర్మించి మాకు ఒకటి కమ్యూనిటీ హాలు కట్టియాలని చెప్పేసి మరి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము మరి గత ఇంకొక ఆదివారం రోజు వస్తుంది. మరి ఈ మట్టవాడలో ఉన్నటువంటి ఈ కొత్తవాడ, మట్టవాడ, దేశాపేటలో ఉన్నటువంటి మరి భక్తులందరూ మరి లాస్ట్ వారమైనటువంటి ఆదివారం నాడు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి మరి తీర్థప్రసాదాలు ఇచ్చి బోనాల ద్వారా మరి తల్లిని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మరి కోరుతూ మరి కుమ్మర పోషమ్మ గుడి కుమ్మర దేవస్థాన కమిటీ సభ్యులుగా మరి కుమ్మర సభ్యులుగా మీ అందరం కోరుతా ఉన్నాం. నా పేరు ఆకారం మోహన్.